హరే కృష్ణ. గోదాదేవి 15వ పాసురం. ఎళ్ళే ఇళంకిళై ఇన్న మరుంగదియో సిల్లెండ్రిలై ఎన్నియో నంగైర్మీర్ పొదరుగిన్రేన్ అంటూ మొదలై వల్లానై కొండ్రానై మాట్రారై మాట్రలిక్క వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్ అంటూ ముగుస్తుందండి. ఈ పాసురం తిరుప్పావైలోని 15వ పాసురం గోదాదేవి రచించిన మంగళ పదాల భాగమండి. ఇందులో గోపికలు మరో సఖిని లేపేందుకు చెప్పే మాటల ద్వారా భక్తి, ప్రేమ, స్నేహం అలాగే కృష్ణ భగవంతుని గుణగణాలను నూతనంగా వెలుగులోకి తీసుకువస్తుంది. తాత్పర్యం ఎలా ఉంటుందంటే, అయ్యో ఓ చిన్న కోయిలలా పలికే సఖియా, ఇంకా నిద్రపోతున్నావా? నువ్వు కదలగానే చలి నీటి ధ్వనిలాగా మేం వణికిపోతున్నాం. నువ్వు చెప్పే మాటలు ఎన్నో మాయలు కలిగి ఉంటాయి. మేము నీ వాక్చాతుర్యానికి లోబడిన వాళ్ళమే. అందుచేత నీకు మేం ఎదురవ్వలేము. త్వరగా లేచి వచ్చేయి. నీకు ఇంకేం కావాలి? మిగిలిన వాళ్ళందరూ వచ్చారని నమ్ముకో. తన శత్రువులను మట్టుబెట్టి శక్తివంతుడైన మాయమయుడైన శ్రీకృష్ణుని పాడుదాం ఓ సఖులారా అంటూ తాత్పర్యమండి. ఇది చదువుతుంటే కృష్ణుని చుట్టూ గోపికల ఆనందం, సఖీల మధ్య ప్రేమ, అలాగే గోదాదేవి భావావేశం మనకి అనుభూతి చెందుతుందండి. 15వ పాసురం భక్తి భరితమైన కవిత్వం. గోపికల పాత్రలో ఉండి కృష్ణుని చేరుకోవాలనే తపన సఖులను లేపి ఉయ్యాల పాటలా తీయగా అర్థవంతంగా ఉంటుందండి. భక్తి అలాగే ప్రేమ, శృంగార భక్తి కలగలిసిన భావమండి. మనం ఒకసారి అన్నమయ్య కీర్తనలోంచి చూసుకుంటే, అలరుల నేల తలంపుల వెలయ అరచేతి కరిమీద నిదురించెనయ్యా అంటే ఇందులో అన్నమయ్య తాను గోపికలా మారి స్వామిని తలచే భావాన్ని చూపిస్తున్నారు. రాత్రిపూట స్వామిని తలుచుతూ గడిపే గోపిక హృదయం, అలాగే గోపికల ప్రేమను చూపిస్తూ వారు శ్రీకృష్ణుని ఎలా ప్రేమించారో చెప్పే కీర్తన ఒక గోపికగా భగవంతుడి సేవను పొందే అదృష్టాన్ని తెలుపుతుందండి. అలాగే చలమేళల కల వరజాలయందున అతల కడల చూచి ఆడిన వాడెవ్వడు అంటున్నాడు. అంటే గోపికలు కృష్ణుని కోసం చేసే తపస్సు, వారి ప్రేమ, ప్రకృతి కూడా పాల్గొనే సందర్భాలు ఇందులో ఉంటాయి. ఇది తిరుప్పావైలో భిన్నంగా ప్రేమతో కూడిన తపస్సు చూపిస్తుందండి. అలాగే ఇది కృష్ణుని లీలలను వివరిస్తూ గోపికలతో చేసిన రాసలీలల భావన ఉండొచ్చు కదా. హరే కృష్ణ.